ఆదిశేషుడు చిదంబర క్షేత్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికీ శంకరుడు తాండవం చేస్తున్నాడు. నిలబడి కూర్చుని అనేక మంది దేవతలు అనేకమైన వాద్యములను మ్రోగిస్తున్నారు. ఆదిశేషుడు ఏం చేయగలడు? ఎందుకంటే ఆయనకి కాళ్ళు చేతులు ఉండవు కదా పాముకి. ఆయన మృదంగం వాయిస్తాడా లేకపోతే వీణ వాయిస్తాడా? నిలబడి చూస్తున్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావని అడిగాడు ఆదిశేషుడు. మాకందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి. శంకరుడు తాండవం చేస్తుంటే మేము అనేక వాద్యములను మ్రోగిస్తాం. నువ్వేం చేస్తావు? తాండవం చూడటం తప్ప అన్నాడు. అంత మాట అన్నావు కాబట్టి నేను పరమశివుడి యొక్క శరీరంలో అంతర్భాగం అయిపోతానని శివుణ్ణి ప్రార్థన చేసి ఎగిరి వెళ్ళి ఆయన పాదమునకు మంజీరంగా చుట్టుకున్నాడు. అందుకే శివుడు అత్యంత వేగంతో తాండవం చేస్తున్నప్పుడు ఆ పాము పాదం నుంచి జారిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు పాదాన్ని పైకెత్తి కొద్ది క్షణాలు నిలబెడతాడు. కొంచెం సేపు నిలబడితే ఆదిశేషుడు మళ్ళీ తిరిగి బాగా గట్టిగా చుట్టుకుంటూ ఉంటాడు. ఆ ఆదిశేషుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విశేషాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఏదో లౌకికంగా భగవంతుని యొక్క కాలు పరమశివుడి యొక్క కాలుకు చుట్టుకున్న ఓ చిన్న పావులా అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు ఆదిశేషుడి యొక్క స్వరూపం. అనేకమైన